హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము మటన్ బిర్యానీ చేసుకున్నాము. దాని ప్రాసెస్ మీకు షేర్ చేస్తున్నాము. ముందుగా మటన్ క్లీన్గా కడిగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పెరుగు, నిమ్మకాయ, ఆయిల్, పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, పలావ్ దినుసు, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, నెయ్యి. ముందుగా ఒక డేక్షాలో సరిపడా ఆయిల్, సరిపడా నెయ్యి వేసి హీట్ చేసుకోవాలి. అవి హీట్ ఎక్కిన తర్వాత పలావ్ దినుసులు వేయాలి. అవి కొంచెం వేగిన తరువాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. అవి కొంచెం వేగిన తరువాత జీడిపప్పు, టమాటాలు వేసి వేపుకోవాలి. అవి కొంచెం వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. వేగిన తరువాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసి బాగా కలిపి మూత పెట్టుకొని కొద్దిగా మగ్గిన తర్వాత దానికి సరిపడా ఎసరు పోసుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. అవి బాగా వాటర్ మరిగిన తర్వాత ముందుగానే కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకోవాలి. తరువాత ఒక అరగంట సేపు దమ్ముకి పెట్టేసేయాలి. తర్వాత మన టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.